before proceeding into this, I already said there is like a chat GPT. Okay, chat GPT already మీరు చూసారండి. Okay, I want to ask okay, give questions list. Okay, questions list. Okay, give questions on Python list concept. ఎన్ని క్వశ్చన్స్ ఇస్తుందో ఒకసారి చూద్దాము. ఎందుకంటే మనకు ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారు, ఏం అడుగుతారు, అసలు ఒకవేళ వాళ్ళు ఒకవేళ చాట్ జీపీటీని గుంటా రిక్వెస్ట్ చేస్తే ఎన్ని క్వశ్చన్స్ ఇస్తుందో చూద్దాం. బేసిక్ ఎన్ని క్వశ్చన్స్ ఇస్తుందో. చూడండి, ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చింది, అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఒక్క లిస్ట్ మీద మనం ఏం నెంబర్ ఇవ్వకుండా సెర్చ్ చేస్తే బేసిక్ లెవెల్లో ఒక 10 క్వశ్చన్స్ ఇచ్చింది, ఇంటర్మీడియట్లో ఒక 10 అండ్ అడ్వాన్స్డ్ లెవెల్లో 10. మినిమం 30 క్వశ్చన్స్ ఓన్లీ వితౌట్ టైపింగ్. నేను 50 క్వశ్చన్స్ అని టైప్ చేస్తే అది ఇంకా 50 క్వశ్చన్స్ ఇస్తుందండి. వాట్ ఈస్ మై ఇంటెన్షన్ ఈజ్, సో దెర్ ఇస్ ద లైక్ ఛాన్సెస్ టు ఆస్క్ క్వశ్చన్స్ అండ్ లిస్ట్ మీద కన్ఫామ్గా ఒక్క క్వశ్చన్ అని ఉంటుందండి. ఓకే, అండ్ చాట్ జీపీటీ అంటే సరే అడ్వాన్స్డ్ టూల్ అని అనుకుందాము. సో ఒక్కసారి ఏదైనా పైథాన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి వెళ్దాం. ఓకే, సో టాప్ 50లోనే చూద్దాం, ఎక్కువ అవసరం లేదు. 150 చూస్తున్నాం కదా. సో టాప్ 50లోనే లిస్ట్ అనే కాన్సెప్ట్ మీద సెర్చ్ చేస్తున్నాం. ఓకే, సో లిస్ట్ మీద మొత్తం 31 సెర్చెస్ వచ్చాయి. ఓకే, సో వాట్ ఈస్ పైథాన్? ఓకే, ఇది కాదు. చూడండి, లిస్ట్ కాంప్రిహెన్షన్ కన్ఫర్మ్ అడిగే క్వశ్చన్. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్. మనం చెప్పుకుంటాం టపుల్ ఈరోజు, సో డోంట్ వరీ. లిస్ట్ అంటే ఏంటిదని అడుగుతున్నారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్? మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ అంటే ఏంటి? ఇది లిస్ట్కి సంబంధించింది అండ్ డిక్షనరీకి సంబంధించింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద లిస్ట్ కాంప్రిహెన్షన్ మళ్ళీ వచ్చింది. ఫర్ లూప్, వైల్ లూప్, ఓకే, ఎలా బిహేవ్ చేస్తా అని అడుగుతున్నారు. ఆర్గ్యుమెంట్స్, ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. పైథాన్ లిస్ట్ అంటే ఏంటి? ఓకే, ఒకవేళ రేంజ్ వాడితే ఎలా డిఫరెన్స్ అవుతుంది? సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, స్లైసింగ్, ఇది ఆల్రెడీ మనం చూసాము. సో మినిమం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ టాప్ 50 సెర్చ్ చేస్తేనే మనకు మినిమం 5-6 టైం వచ్చిందండి. ఓకే, సో ఇట్స్ నాట్ దాట్ లైక్ లిస్ట్ కాన్సెప్ట్ మీద అడుగుతారా, నేను లిస్ట్ కాన్సెప్ట్ మొత్తం చూడకపోతే ఏమవుతుంది అని మీరు ఇది పెట్టుకోకండి. యాజ్ ఎ జనరల్ లెవెల్ ఆర్ బిగినర్ లెవెల్ 3-4 ఇయర్స్ వరకు, ఒకవేళ 5 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళకు కూడా క్వశ్చన్స్ అడగాలి అంటే లిస్ట్ మీద అడగచ్చండి. ఓకే, లిస్ట్లో ఆల్రెడీ నెంబర్స్ ఉన్నాయి, వాటిని ఆర్డర్లోకి తీసుకురావాలి. ఎలా తీసుకొస్తారు? సో బై యూజింగ్ సార్ట్ మెథడ్. ఓకే, బై యూజింగ్ సార్ట్ మెథడ్ ఆల్రెడీ చెప్పుకున్నామండి. ఇఫ్ యూ నాట్ గాట్ ఎనీథింగ్, ప్లీజ్ గో అండ్ చెక్ దిస్ టాపిక్. ఓకే, ఈ టాపిక్ చూడండి, మీకు అర్థమైపోతాయి. ఒకవేళ ఎవరికైనా అర్థం కాని ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. ఓకే, సో నెక్స్ట్ మనం ఎక్కడి వరకు చెప్పుకున్నామండి? లిస్ట్ వరకు అయిపోయింది. నెక్స్ట్ లిస్ట్ అయిపోయింది కదా. అయిపోయింది. ఓకే, అసైన్మెంట్స్. ఓకే, నెక్స్ట్ లిస్ట్ కాంప్రిహెన్షన్ మీద మనం వర్క్ చేస్తున్నాము. సో దిస్ వాట్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. లిస్ట్ కాంప్రిహెన్షన్ అంటే ఏంటి అని. సో డైరెక్ట్గా మనం ఫర్ లూప్ని లిస్ట్లోనే రాస్తే, ఇప్పుడు మనం జనరల్గా ఒక ఎలిమెంట్ అపెండ్ చేయాలి లిస్ట్కి అని అంటే ఫర్ లూప్ నుంచి రేంజ్ తీసుకుంటున్నా. ఓకే, ఐఎమ్ టేకింగ్ రేంజ్. జస్ట్ అ మినిట్ గైస్.
సారీ గైస్. సో సో జనరల్గా ఏంటి అంటే ఫర్ లూప్లో మనం ఒక రేంజ్ రాస్తాము, ఎంత రేంజ్ అయినా రాసుకోండి. ఈ రేంజ్లో ఉన్న ఎలిమెంట్ ఒక్కొక్కటి లిస్ట్కి అపెండ్ చేయాలి అంటే ఎస్ అండి, అపెండ్ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా కండిషన్ బేస్ మీద చేయాలి, ఒక కండిషన్ బేస్ మీద చేయాలి. సపోజ్ ఏంటి అంటే నాకు 20 వరకు నెంబర్స్ ఉన్నాయి, 20 వరకు నెంబర్స్ ఉన్నాయి, ఓన్లీ ఈవెన్ నెంబర్స్ యాడ్ చేయాలి. ఓకే, ఈవెన్ నెంబర్స్ యాడ్ చేయాలి. ఫర్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, లిస్ట్ ఒక ఎంప్టీ లిస్ట్ తీసుకుంటున్నా. ఓకే, ఎంప్టీ లిస్ట్ తీసుకొని దానికి ఏమన్నా నేమ్ ఇస్తున్నా, లిస్ట్ 1 అని ఇస్తున్నా. ఫర్ ఐ ఇన్ ఓకే రేంజ్ ఎక్కడి వరకు కావాలనుకుంటున్నా, 0 to 20. ఓకే, 0 to 20 వరకు ఉన్న నంబర్స్లో నాకు ఓన్లీ ఈవెన్ నెంబర్ రావాలి. ఈవెన్ నెంబర్ ఎలా వస్తుందండి, పర్సంటేజ్ ఈక్వల్ టు 0 ఈ కండిషన్ అయినప్పుడు మాత్రమే నాకు ఏమొస్తాయండి, ఈవెన్ నెంబర్స్ వస్తాయి. వచ్చినప్పుడు నేను ఏమంటున్నా, వచ్చిన నెంబర్ని అపెండ్ చేయమంటున్నా లిస్ట్కి. ఓకే, లిస్ట్కి అపెండ్ చేయమని చెప్తున్నా. సో ఎల్స్ అవసరం లేదు. ఎల్స్ పాటు ఒకవేళ రాసి ఇంకా క్రూషియల్గా చేయాలి, ఐ మీన్ ఇంకా స్పెసిఫిక్గా రాయాలి అని అనుకుంటే ఆ ఎలిమెంట్స్ ఎట్ వెళ్ళాలని రాయాలి. బట్ నా కండిషన్ ఏంటి, ఓన్లీ ఈవెన్ నెంబర్స్ కావాలి. ఓకే, సో లాస్ట్కి నేను ఏం చేస్తున్నానంటే ప్రింట్ లిస్ట్ 1 అని అంటున్నాను. సో ఇలా రాయడం వల్ల నాకు ఏమవుతుందండి, ఇలా రాయడం వల్ల so if I am writing in this way, okay, if I am writing in this way, what elements I will get in the list 1, only like a even numbers I will get. I will compile this. Once after cluster is turned on, then I can able to see the result. Okay, now I got the result. చూడండి నాకు 0 2 4 6 8 వచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఈవెన్స్ అడగచ్చు, ఆడ్ కూడా అడగచ్చు. ఆడ్ అడిగితే నాట్ ఈక్వల్ టు 0 అయిన నెంబర్స్ని మీరు ప్లే చేయొచ్చు, లేదు ఈక్వల్ టు 1 ఉన్న నెంబర్స్ అయినా ప్లే చేయొచ్చు. మీ లాజిక్ మీది. ఎలాగైనా ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ని డిఫరెంట్ చేయడం మీకు తెలిసి ఉంటుంది. సో దట్ లాజిక్ యూ కెన్ ప్లే. సో ఇక్కడ చూడండి లైన్స్. ఓకే, నెంబర్ ఆఫ్ లైన్స్ 1, ఫర్ లూప్ ఉన్నది ఒక లైన్, ఇఫ్ ఉన్నది 2వ లైన్, లిస్ట్ ఉన్నది 3వ లైన్. ఓకే, 3 లైన్స్ ఉంది కోడ్. 3 లైన్స్కి యాజ్ పర్ ఒక అనాలిసిస్ ప్రకారము ఎవ్రీ లైన్కి, ఓకే ఎవ్రీ లైన్ ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ 1 millisecond అనుకుందాం. ఓకే, 1 millisecond or 1 nanosecond, ఎనీథింగ్ యూ కెన్ కన్సిడర్. సో ఇట్ విల్ టేక్ హౌ మెనీ లైక్ milliseconds, 3 milliseconds ఇట్ విల్ టేక్. ఓకే, ఒక్క లైన్కి 1 milliseconds పడుతుంది అని అంటే 3 లైన్స్ ఉంటే ఎన్ని milliseconds పడుతుందండి, 3 milliseconds పడుతుంది. 3 milliseconds. సో దీన్ని ఒకవేళ ఆప్టిమైజ్ చేయాలి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామర్స్ మెయిన్ థింగ్. ఓకే, ఎక్స్పీరియన్స్డ్కి నాన్ ఎక్స్పీరియన్స్డ్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది వచ్చింది అవుట్పుట్. నేను ఇప్పుడు ఇంకొక లైన్ రాస్తాను చూడండి. సో లిస్ట్ 1, ఓకే లిస్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు x, okay, x for I in range. Okay, I in range, same range I am giving 0 to 20. Okay, if I percentage to equal to 0. Sorry, this is what I. Okay, now print list 1. Print list 1. So now we will see the output. What is the difference between these and this? ఈ అవుట్పుట్ కి తేడా ఏంటి? తేడా ఏమైనా ఉందా అవుట్పుట్ లో? సో ఇక్కడ కోడ్ ఎన్ని లైన్స్ ఉందండి, టోటల్ ఇక్కడ టోటల్ తీసుకుందాం ఎందుకంటే మనం అన్ని కన్సిడర్ చేద్దాము. సో ఇక్కడ టోటల్ కోడ్ ఎన్ని లైన్స్ ఉందండి, 5 లైన్స్ ఉంది. ఓకే, ఇక్కడ కోడ్ ఎన్ని లైన్స్ ఉందండి, 2 లైన్స్. 60% మనం ఆప్టిమైజ్ చేసాం. ఓకే, ఇది ఒక 100%. 5 లైన్స్ ఉంటే ఈచ్ లైన్ 20% అనుకుంటే 5 లైన్స్ 100% అయింది, అవునా? సో ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయండి, 2 లైన్స్ ఉన్నాయి.
2 lines. ఓకే, సో 40%లో మన కోడ్ అయిపోయింది. ఇంకా 60% మనం ఆప్టిమైజ్ చేసేసాం. ఐ మీన్ 60% ఇంకా మనకు అవసరం లేదు. లేదు, ఒక 5 సెకండ్స్ పట్టేదని మనం 2 సెకండ్స్లో కంప్లీట్ చేసేసాం. సో ఇట్స్ డిపెండ్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇంటర్వ్యూలో ఇది గుర్తుకొస్తే ఇది రాయండి, ఇది గుర్తుకొస్తే ఇది రాయండి. బట్ వాళ్ళు స్పెషల్గా అడిగారు లిస్ట్ కాంప్రిహెన్షన్. యూజ్ ద లిస్ట్ కాంప్రిహెన్షన్ అండ్ రైట్ దిస్ వాట్ యూ నీడ్ టు రైట్. లిస్ట్ లోపలనే మీ లాజిక్ మొత్తం రాయాలి ఒకటే లైన్లో. సార్ అట్లా ఎట్లా రాయొచ్చు సార్ అని అంటే యూ నీడ్ టు ప్రాక్టీస్. ఓకే, సో మీరు ప్రాక్టీస్ చేస్తూ అవుతుందండి. ఎలాగా ఇది చూడండి. సో ఏదైతే ఫర్ లూప్ సింటాక్స్ ఇస్తున్నామో ఫర్ లూప్ సింటాక్స్, బట్ ఏదైతే రిజల్ట్ రావాలో ఆ రిజల్ట్ని బయట రాస్తాం. ఏదైతే రిజల్ట్ రావాలో ఆ రిజల్ట్ని బయట రాస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ లిస్ట్ కాంప్రిహెన్షన్. డెఫినెట్ క్వశ్చన్ విల్ బి దేర్ ఆన్ దిస్ వన్. కన్ఫామ్గా లిస్ట్ కాంప్రిహెన్షన్ అనే క్వశ్చన్ ఉంటుందండి. సార్ ఇదేంటి సార్ బీటెక్ వాళ్ళకి చెప్పినట్టుగా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్తున్నారంటే ఎస్ అండి, ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ అన్ని ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయ్యేస్తే ఇంటర్వ్యూ క్రాక్ అయిపోతుంది. ఇంటర్వ్యూ క్రాక్ అయిన తర్వాత మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీ గూగుల్ అలౌడ్ ఉంటుంది, చాట్ జీపీటీ అలౌడ్ ఉంటుంది, కొన్ని కంపెనీస్లో మొబైల్ అలౌడ్ ఉంటుంది. సో వేర్ ఎవర్ యూ వాంట్ టు సెర్చ్ యూ కెన్ సెర్చ్ అండ్ యూ కెన్ రైట్ ద కోడ్. బట్ ఇన్ ఇంటర్వ్యూ యూ నీడ్ టు సాల్వ్. ఓకే, ఇంటర్వ్యూలో మీకు మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. మీ బ్రెయిన్ ఆ 30 మినిట్స్ కానీ ఆ 1 అవర్ ఎంత షార్ప్గా పనిచేస్తే అంత షార్ప్గా మీకు జాబ్ వచ్చేస్తుంది. ఓకే, సో లిస్ట్ కాంప్రిహెన్షన్లో ఎవరికైనా డౌట్ ఉందా? Is it clear or I need to tell one more time? సో ఫర్ లూప్ ఇంతకుముందు రాసే ఫర్ లూప్ కాన్సెప్ట్ మొత్తము 2 స్క్వేర్ బ్రాకెట్ మధ్యలో రాస్తామండి లాజిక్. దట్ ఈస్ కాల్డ్ లిస్ట్ కాంప్రిహెన్షన్. సో నెక్స్ట్ టాపిక్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ విల్ కంటిన్యూ విత్ నెక్స్ట్ టాపిక్. సో ద నెక్స్ట్ టాపిక్ ఈస్ కాల్డ్ tuples. ఓకే, next topic is called what? Tuples. Yeah, so before proceeding to tuple I want to show something. Okay, first of all we completed introduction of list, right? Introduction of list we completed. Next, slicing completed. Okay, list slicing, how to complete the list. Anyone have any idea, like we gone with this one or not? Okay, no response, it's fine, done this one. Next, mutable list. What is a mutable list? We already discussed. In operator we discussed. For in that list you need to give. Traversing list, how you will traverse? By using indexing. Okay, next, append method completed. Insert, remove, pop, sort, reverse, these all methods are completed. Anyone have any doubt? Sir, this method complete కాలేదు అని ఎవరికైనా డౌట్ ఉందా? క్లియర్ అయిపోయింది. ఓకే, కన్వర్టింగ్ స్ట్రింగ్ టు లిస్ట్. ఓకే, స్ట్రింగ్ ని లిస్ట్ లాగా కన్వర్ట్ చేయడం అయింది. అలియాసింగ్ ఇన్ లిస్ట్, ఫంక్షన్స్ ఇన్ లిస్ట్. ఓకే, ఇది కాలేదండి, దిస్ టాపిక్ we will discuss. ఓకే, నెక్స్ట్ dir, ఫస్ట్ ఇట్ సెల్ఫ్ we seen this one only. casting. ఓకే, టపుల్ కి కాస్టింగ్ చేసాం. టపుల్ నుంచి లిస్ట్ కి కాస్టింగ్ చేసామా, లిస్ట్ నుంచి టపుల్స్ కి కాస్టింగ్ చేసామా? లిస్ట్ నుంచి టపుల్ కి కాస్టింగ్ చేసాము, టపుల్ నుంచి లిస్ట్ కూడా కాస్ట్ చేయొచ్చు. ఓకే, విల్ సీ నో. ఇఫ్ అది కంప్లీట్ అయింది అనుకున్నా, ఇది కంప్లీట్ కాలేదు అనుకున్నా, నౌ యూ విల్ ఫినిష్ దట్. సో టపుల్స్ ఇస్ వెరీ లైక్ వెరీ డిఫరెంట్ టాపిక్ ఆర్ సిమిలర్ లైక్ ఇది వన్ ఆఫ్ ద డేటా టైప్ అండి. ఇన్ పైథాన్ there are 4 advanced data type. One is list, one is tuple, one is dictionary, one more is a set. ఇంకొకటి ఏంటండి, ఇంకొకటి సెట్. సో టపుల్స్ అన్నది ఇమ్యూటబుల్. టపుల్ అన్నది ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే ఏంటి అని అంటే రన్ టైంలో వీ కాంట్ అపెండ్ ఎలిమెంట్. రన్ టైంలో వీ కాంట్ అపెండ్ ద ఎలిమెంట్స్ ఆర్ వీ కాంట్ డిలీట్ ద ఎలిమెంట్స్. ఎగ్జిస్టింగ్ టపుల్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది, రన్ టైంలో దాన్ని మీరు ఏం చేయలేరు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఇమ్యూటబుల్.
సో మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే మ్యూటబుల్ అంటే మీరు దాన్ని చేంజ్ చేయొచ్చు, ఇమ్యూటబుల్ అంటే చేంజ్ చేయలేరు, ఇంత గుర్తుపెట్టుకోండి. సో నో హౌ టు డూ టపుల్స్ అండ్ టపుల్ ఆపరేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఒకవేళ చేయాలి అంటే ఏమేమి ఆపరేషన్ దాని మీద చేయొచ్చు అని చూద్దాము. నో సో టపుల్ అనేది ఏంటండి, వన్ ఆఫ్ ద డేటా టైప్ ఇన్ Python. Okay, advanced data types. So here also you can use, okay, here also you can use what different data type you want to place. Okay, మీకు ఎలాంటి డేటా టైప్ ప్లేస్ కావాలనుకుంటారో అలాంటి డేటా టైప్ ని ప్లేస్ చేయొచ్చు, దెర్ ఇస్ నో ఇష్యూ. అండ్ లైక్ ఇట్ ఈస్ ఆర్డర్డ్ కలెక్షన్, unchangeable. Ordered means if you are giving at one position or one index, it will be there at one index only. It will not shuffle or it will not change to other index. వేరే ఇండెక్స్ కు పోదండి, it will be in a same index. That is what a ordered collection. ఓకే, ఆర్డర్డ్ కలెక్షన్ మీరు ఇచ్చే ఆర్డర్ లోనే అది ఉంటుంది. నెక్స్ట్ ఏం వాడతామండి, లైక్ ఇఫ్ యూ వాంట్ టు ఇండికేట్ టపుల్ యూ నీడ్ టు యూజ్ అ పెరాంథసిస్ బ్రాకెట్స్ ని వాడాలి. ఓకే, సో what are the different methods available, ఏమేం మెథడ్స్ ఉన్నాయి. Okay, what are the different methods available? By using dir function you can able to see the what and all different methods are available. So we'll execute this so that we will understand what and all different methods are available in the tuple. Okay, whenever you want to see the document, okay, document of a tuple, then you can use the magic method called tuple dot underscore underscore doc underscore underscore. ఇక్కడ రెండు అండర్స్కోర్స్ ఉన్నాయండి, there are two underscores. Okay, now if you see these all are magic methods only. ఇవన్నీ అండర్స్కోర్ తో ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మ్యాజిక్ మెథడ్స్ అని అంటాము. we will not use this all. ఓకే, మనము ఇవన్నిటిని వాడమండి. లైక్ మీన్స్ if you want you can use it, it's not an issue, but mostly we will not use much. Few only we will use, but these two methods are very important. One is the count and one is index. Count, index, ఇవి మెయిన్ మెథడ్స్ అండి. ఓకే, ఇవన్నీ మ్యాజిక్ మెథడ్స్ అనుకుంటే ఇవి రెండు మెయిన్ మెథడ్స్. సో టపుల్ కి చాలా తక్కువ ఉంటాయి, ఇవి రెండే మెథడ్స్ కాబట్టి మీరు గుర్తుంచుకోవాలి, కౌంట్ అండ్ ఇండెక్స్. కౌంట్ అనేది వాట్ లైక్ ఎన్నిసార్లు ఉంది అనేది ఇస్తుంది, లైక్ లిస్ట్ లో ఇచ్చిన లాగానే. ఓకే, రిటర్న్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ స్పెసిఫైడ్ వాల్యూ అక్కర్స్ ఇన్ టపుల్, ఒకవేళ ఆ వాల్యూ ఎన్నిసార్లు ఉంది అనేది ఇస్తుంది. నెక్స్ట్ ఇండెక్స్ పొజిషన్, వాట్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ గివెన్ ఎలిమెంట్ ఆర్ గివెన్ ఐటమ్. ఓకే, ఇచ్చిన ఎలిమెంట్ ది ఎంత ఇండెక్స్ ఉంది అనేది ఇస్తుందండి. సో దిస్ టూ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ parenthesis, what we will do, we will use with the parenthesis. Next one, so how to create a empty tuple. Okay, empty tuple ni ela create cheyొచ్చు, either using this one. Okay, how you can create, by using parenthesis ఇస్తే మీకు డైరెక్ట్ గా empty tuple create అవుతుందండి. Like if you want to see, you can see this one. Okay, empty tuple create అయింది. No, if you don't want or if you are not able to check whether that is tuple or not, yes, you can check class tuple. క్లాస్ టపుల్ మనకి ఏమని వచ్చిందంటే టైప్ చెక్ చేస్తే సార్ క్లాస్ టపుల్ అని వచ్చింది. సార్ నాకు ఇలా కాకుండా ఇంకేదైనా ప్రాసెస్ ఉందా అంటే ఎస్ అండి, ఇంకొక ప్రాసెస్ ద్వారా కూడా యూ కెన్ డూ ద టపుల్, ఎంప్టీ టపుల్. సో ఐఎమ్ గివింగ్ టపుల్ 1. ఓకే, టపుల్ 1 ఈజ్ ఈక్వల్ టు, కొంతమంది టుపుల్ కూడా అంటారండి, టపుల్ బోత్ ఆర్ సేమ్ ఓన్లీ. సో నౌ టపుల్ ఇదేంటంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకే, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో టపుల్ కన్స్ట్రక్టర్, ఓకే, దీన్ని ఏమంటామండి, టపుల్ కన్స్ట్రక్టర్ అని అంటాము. సో టపుల్ అనే డైరెక్ట్ గా రాసి parenthesis ఓపెన్ అండ్ క్లోజ్, ప్రింట్ టపుల్ 1. ఓకే, టపుల్ 1, అండ్ ఐఎమ్ ఆల్సో చెకింగ్ ద టైప్ ఆఫ్ ద టపుల్ 1. ఆర్ ఆల్రెడీ పైన టపుల్ 1 ఇచ్చారు కదా సార్, వేరేది ఇవ్వండి అని అంటే ఎస్ అండి, టపుల్ 2 ఇచ్చిన నో ఇష్యూ, ఏ వేరియబుల్ పేర్లైనా ఇచ్చుకోవచ్చండి, మీరు మీ పేరు కూడా ఇవ్వచ్చు. Okay, so I am giving tuple 2 everywhere. వచ్చిందండి. ఓకే, సారీ, హియర్ ఐ నీడ్ టు చెక్ టైప్.
టైప్ చెక్ చేద్దాం అనుకున్నాం కదా, అది టైపు టపులా కాదా అని. సో నౌ ఇట్స్ అ టపుల్. సో మీరు ఇలాగైనా టపుల్ ఎంటీ పెరాంథసిస్ ఇచ్చి క్రియేట్ చేయొచ్చు, లేదు కన్స్ట్రక్టర్ వాడినా, టపుల్ కన్స్ట్రక్టర్ వాడినా మీరు టపుల్ క్రియేట్ చేయొచ్చు. సో బోత్ వేస్ ఆర్ అలౌడ్. సో మీరు ఎంటీ టపుల్ క్రియేట్ చేయాలి అంటే ఇలాగైనా క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఐడి. ఓకే, ఐడి వేర్ ఎగ్జాక్ట్లీ టపుల్ is storing you can check by using id method. సో హౌ టు క్రియేట్ వన్ టపుల్ ని ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, టపుల్ ఇన్సైడ్ యూ కెన్ రైట్ యువర్ ఎలిమెంట్స్. ఏమేమి ఎలిమెంట్స్ రాయాలనుకుంటారో ఆ ఎలిమెంట్స్. అండ్ ఆల్రెడీ వి సెడ్ లైక్ ఆర్డర్డ్ కలెక్షన్. ఇది ఎలాగైతే మీరు ఆర్డర్ ఇస్తున్నారో అదే ఆర్డర్ లో క్రియేట్ అవుతుందండి. సో దిస్ ఈజ్ లైక్ ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. దిస్ ఈజ్ 0 ఇండెక్స్, దిస్ ఈజ్ 1 ఇండెక్స్, దిస్ ఈజ్ 2 ఇండెక్స్. ఓకే, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంకెక్కువ ఉంటే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అలాగ వచ్చేస్తుంది. సో నౌ టపుల్ ఆఫ్ 0 మీన్స్ వాట్? 0 మీన్స్ 1, 1 మీన్స్ 2, 2 మీన్స్ 3. ఇండెక్స్ 2 లో ఏముందండి? ఇండెక్స్ 2 లో 3 ఉంది, అందుకోసం 3. సో ఇక్కడ చూడండి, ఇలా ఇచ్చారు అనుకోండి, ఒకసారి చూడండి. సో ఇఫ్ యు ఆర్ గివింగ్ లైక్ దిస్, ఓకే, స్క్వేర్ బ్రాకెట్ లో 5 ఇచ్చారు, దట్ ఈస్ అ లిస్ట్. బట్ సీ హియర్ ఏమొచ్చింది సార్? అదేంటి సార్, పెరాంథసిస్ లో మీరు ఏది పెట్టినా టపుల్ అన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇంటీజర్ వచ్చింది? సో ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ ఓన్లీ 1 ఎలిమెంట్, మీరు ఒకటే ఎలిమెంట్ ఇస్తే కామా ఇవ్వాలి, టపుల్లో కన్ఫర్మ్ గా కామా ఇవ్వాలి, అదర్వైజ్ ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఇంటీజర్. ఓకే, ఇంటీజర్ అని తీసుకుంటుందండి. సో టు అవాయిడ్ దిస్ యూ కెన్ గివ్ అ కామా. మీరు కామా ఇస్తే ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ టపుల్ అండి. సో ఇప్పుడు ఏమని తీసుకుందండి? టపుల్ అని తీసుకుంది. సో యూ కాంట్ గివ్ డైరెక్ట్లీ 5 లైక్ దిస్. ఓకే, ఇలా ఇచ్చినా ఇది ఏమని తీసుకుంటుందండి? స్ట్రింగ్ అని తీసుకుంటుంది, స్ట్రింగ్. సో మీరు కామా ఇవ్వకుండా పెరాంథసిస్ లో డైరెక్ట్ గా రాసినా కూడా ప్రాబ్లమేనండి. లైక్ యూ నీడ్ టు గివ్ అ కామా ఆఫ్టర్ స్ట్రింగ్ ఆర్ ఆఫ్టర్ ఇంటీజర్, ఆఫ్టర్ ఎనీ డేటా టైప్ యూ గివెన్. ఓకే, మీరు ఏ డేటా టైప్ ఇచ్చినా దాని తర్వాత ఒక కామా పెట్టాలి. ఒకవేళ 4-5 ఎలిమెంట్స్ ఉంటే నేను నాట్ టు వరీ. Now what is the reverse index? Already you guys aware, list topic వచ్చినప్పుడే మనం చూసాము. So what is mean by reverse index is, so this is like a index -1. Okay, this is index -2, this is index -3. Okay, this is index -4, this is index what? -4. So positive index means this index 0, this index 1, this is 2, and the last one is 3. So negative indexing అంటే రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్ళాలండి. లెఫ్ట్ నుంచి రైట్ కి వస్తే దాన్ని పాజిటివ్ ఇండెక్స్ అని అంటాము, రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్తే దాన్ని నెగటివ్ ఇండెక్సింగ్ అని అంటాము. సో టపుల్ యాక్సెప్ట్స్ ఫర్ నెగటివ్ ఇండెక్సింగ్. ఓకే, టపుల్లో నెగటివ్ ఇండెక్సింగ్ అలౌడ్ అండి. యూ కెన్ కాల్ విత్ నెగటివ్ ఇండెక్సింగ్. సో నేను చూడండి, ఫస్ట్ టపుల్ని ప్రింట్ చేసా. సో -1 అంటే ఏంటండి? 76, -2 అంటే 45, -3 అంటే 33, -4 అంటే 23. క్లియర్? ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్ టిల్ హియర్? ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్ ఉందా? అన్న లిస్ట్ లో ఉందా రివర్స్ ఇండెక్సింగ్? ఉంది కదా, అదే మరి తప్పుల్లోనే ఉందని చెప్పిన ఇప్పుడు అని లిస్ట్ లో ఉంది, ఆల్రెడీ చేసాం కదా. సరే అన్న. ఏమయ్యా 2 రోజులకే మర్చిపోతే ఎట్లా? మీరు ఇందాక నువ్వు తప్పుల్లోనే ఉంటా అన్నది చెప్పినావు కదా అని డౌట్ వచ్చిందన్న. ఐ నాట్ సెడ్ ఓన్లీ ఇన్ టపుల్ అని చెప్తున్నా. అట్లా డౌట్ వచ్చింది. ఓకే, నో ఇష్యూ, ఇట్ విల్ బి దేర్ ఇన్ లిస్ట్ అండ్ టపుల్. ఓకే వేర్ వి డిస్కస్ ఓకే అన్న. నెక్స్ట్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లక్ష్మి మీకు
లేదండి. ఓకే. సో కౌంట్ మెథడ్ అండ్ ఇండెక్స్ మెథడ్, కౌంట్ మెథడ్ అండ్ ఇండెక్స్ మెథడ్. సో ఇప్పటివరకు ఏం చూసామంటే కౌంట్ చూసామా, చూడలేదు కదా. ఓకే, నౌ వీ విల్ గో విత్ ద కౌంట్ మెథడ్. కౌంట్ మెథడ్ ఏం చేస్తుంది అని అంటే, ఏదైతే ఎలిమెంట్ మనం పాస్ చేస్తున్నామో కౌంట్ మెథడ్లోకి, ఆ ఎలిమెంట్ ఎన్నిసార్లు ఉంది అనే కౌంట్ ఇస్తుంది. సో ఇఫ్ ఐఎమ్ పాసింగ్ 1, ఓకే, ఇఫ్ ఐఎమ్ పాసింగ్ 1, దిస్ ఈజ్ మై టపుల్ 1 2 3 4 5 1 2 3 4 5 6 4 7 4 అనే ఒక టపుల్ ఇచ్చాను. సో or you can give 2 3 something like this. సో 1 ఎన్నిసార్లు ఉందండి, 1 వన్ టైమే ఉంది. అదే నేను ఇప్పుడు 4 ఇచ్చాను, 4 ఎన్ని టైమ్స్ ఉందండి? యూ గైస్ ఏబుల్ టు సీ మై స్క్రీన్ రైట్? 3 times. ఓకే, సో వాట్ కౌంట్ విల్ గివ్ 3 టైమ్స్. 3. ఒకవేళ 2 ఇస్తే 2 times. 2 ఇస్తే 2 టైమ్స్. Yes, ఇఫ్ ఐఎమ్ గివింగ్ 3, only 1. ఓన్లీ 1 టైమ్. ఇఫ్ ఐఎమ్ గివింగ్ 7, Only 1. 6, 6 also 1. 4, 4 2. 3. 1 2 3 అన్న. 3 టైమ్స్. 3 అన్న. Okay. So now, if the element is not there, element అనేది దాంట్లో లేదు, అక్కడ ఏం చేస్తుంది? ఎలిమెంట్ లేకపోతే అక్కడ ఏమి ఇస్తుంది? 0. 0. యా, ఇట్ విల్ ప్రింట్ 0. ఒకవేళ Zero. ఎలిమెంట్ ఉంటే ప్రాబ్లం లేదు, ఎలిమెంట్ ఒకవేళ లేదు అంటే ఇట్ విల్ ప్రింట్ 0. ఓకే, నెక్స్ట్ ఇండెక్స్ మెథడ్. ఓకే, ఇండెక్స్ మెథడ్ ఆల్రెడీ అక్కడ ఏం చేసామండి లిస్ట్లో. వాట్ ఈస్ ఇండెక్స్ మెథడ్? వాట్ ఇట్ విల్ గివ్ ఇండెక్స్ మెథడ్? అన్న మనం ఎలిమెంట్ ఇస్తే దాని ఒక ఇండెక్స్ పొజిషన్ అవుట్పుట్ వస్తుంది. yes. So what and all element we are giving, that element index number it will give. So here I given my tuple 5 1 2 3 4 5 6 అని ఇచ్చాను. So I want to pass 3 ఇండెక్స్ ఎంత అని? 2. సో ఇక్కడ చూడండి, 1 ఇండెక్స్. ఓకే, 1 అవసరం లేదు, నేను ఏం తీసుకుంటున్నా అంటే 5 తీసుకుంటున్నా అండ్ 6 తీసుకుంటున్నా. ఓకే, నౌ టెల్ మీ వాట్ ఈస్ ఇండెక్సెస్. 5 ఇండెక్స్ ఎంత, 6 ఇండెక్స్ ఎంత? 6 7. 6 7. స్లైసింగ్ చేయాలి కానీ 6 7. ఓకే, యా లక్ష్మి, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? 6 7 అన్నా. 6 7. స్లైసింగ్ చేయాలి కానీ స్లైసింగ్ ఎందుకు చేయాలి? ఒకటే దాంట్లో రెండో అట్లా 3,7 అని వస్తుంది అన్ని ఇండెక్స్ పొజిషన్స్ అంతే. 3,7 నేను ఇయ్యలేదు, ఎక్కడ ఇచ్చా? అంటే రెండింటి ఇండెక్స్ అడిగినావు అన్న. అవును, రెండు ఇండెక్స్ అంటే పైన లైన్లో 5 అడిగా, కింద లైన్లో 6 అడిగా. ఇది పైన లైన్, ఇది కింద లైన్, దీంట్లో ఏం డిఫరెన్స్ ఉంది? నాది కొంచెం జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసినాను, అందుకే అర్థం కాదు. కనిపించట్లేదు అన్న కొంచెం. జూమ్ ఇన్ చేసినాను, అందుకే కనవల్లే. ఓకే, మొబైల్లో చూస్తున్నావా? అవునన్న. లక్ష్మి మీరు అన్న 6 7. 6 7. ఆ. ఓకే, 3 4 5 6 7 4. సాయి, వాట్ ఈస్ యువర్ అవుట్పుట్? 6 7 అన్న. 6 7. ఓకే, సరే, మీరు ఒక్కసారి ఇండెక్సింగ్ కాన్సెప్ట్ మళ్ళీ వినండి. ఓకే, మీకు డౌట్ ఉంటే అడగండి. ఓకే, ఇలా కాదు కదా ప్రతిసారి నేను ఇండెక్సింగ్ కాన్సెప్ట్ చెప్పనండి. ఓకే, నౌ దిస్ ఈజ్ వాట్ 0 దిస్ ఈజ్ వాట్ 1 2 3 4 5 6
6 7 ఎక్కడి నుంచి వచ్చినాయండి? 5 వరకే వచ్చింది కదా అవుట్పుట్ నాకు. అవుట్పుట్ అన్న అవుట్పుట్ 6 ఇప్పుడు మీరు ఇండెక్స్ 5 ఉంటే 6 అడిగింది కదా అన్న. అవును 5 అడిగిన. 5 ఇండెక్స్ ఎంత? 6 అన్న 5 ఇండెక్స్ 6. 6 4 అన్న 4 5 5 ఇండెక్స్ 4, 6 ఇండెక్స్ 5. ఓకే, సో ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 సాయి. ఓకే, ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 1 2 3 4 5 అట్లా వెళ్తుంది. 0 ఓకే, 2 3 4 లేదు 5. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అని అనుకుంటే ఓకే, ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ టైం. సో బిఫోర్ దిస్ ఐ విల్ క్లియర్. ఓకే, సో ఇదే నెంబర్ నేను తీసుకుంటున్నా. సో కొంచెం క్లియర్గా వినండి. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 4 4 8 ఉన్నాయి. ఓకే, 1 2 3 4 5 6 7 8. ఓకే, 1 2 3 4 5 6 7 4. ఓకే, అండ్ డూప్లికేట్స్ అలౌడ్ ఇన్ ద లిస్ట్ ఆల్సో. డూప్లికేట్స్ లిస్ట్లో కూడా ఉండొచ్చు అండి, నో ఇష్యూ. అండ్ ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇండెక్స్ మీరు గుర్తుపెట్టుకోండి, దిస్ వాట్ థంబ్ రూల్, అంతే. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే 0. ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇండెక్స్ స్టార్ట్ అయ్యేది 0 దగ్గర నుంచి. ఇప్పుడు సపోజ్ ఒక 5 ఫ్రెండ్స్, ఒక 10 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారండి. ఓకే, 10 మెంబర్స్ ఫ్రెండ్స్లో 10 మెంబర్స్ ఒక టూర్కి వెళ్ళారు. బట్ ఒక 3 మెంబర్స్ ఒక సైడ్, ఒక 4 మెంబర్స్ ఒక సైడ్, ఒక 3 మెంబర్స్ ఇంకొక సైడ్ వెళ్ళారు. సో ఓవరాల్గా 10 మెంబర్స్ డిస్పాచ్ అయ్యారు. సో లాస్ట్కి అసలు ఎంతమంది కౌంట్ ఉన్నారు అని చెప్పేసి దగ్గరికి రమ్మని పిలిస్తే ఒక పర్సన్ మిస్ అయ్యాడు. ఒక పర్సన్ మిస్ అయ్యాడని మీకు ఎలా తెలుస్తుందండి? క్వశ్చన్ అర్థం కాలేదా? ఒక 10 ఫ్రెండ్స్ టూర్కి వెళ్ళారండి. ఓకే, 10 ఫ్రెండ్స్ టూర్కి వెళ్ళారు, అందరూ డిస్పాచ్ అయ్యారు. ఒక ప్లేస్ దగ్గర కలుద్దామని అనుకున్నారు. ఓకే, ఏదో ఒక ప్లేస్. సో అక్కడ కలుద్దాం అనుకున్నారు. సో అందరు వచ్చిర్రా లేరా అని మీకు ఎలా తెలుస్తుంది? కౌంట్ చేస్తే తెలుస్తుంది. ఓకే, కౌంట్ ఎలా చేస్తారండి? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 నుంచి అయితే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ పైథాన్లో 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, అన్న రైట్ సైడ్ అయితే ఇది ఒకసారి 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, బట్ పైథాన్లో 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ నాకున్న నెంబర్స్. వీళ్ళే మనకి 8 మంది ఫ్రెండ్స్ అనుకుందాం. ఇప్పుడు వెళ్ళింది 10 మంది కాదు, ఒక 8 మెంబర్స్ ఫ్రెండ్స్ అని అనుకుందాం. ఇప్పుడు నేను కౌంట్ చేయాలి ఎంతమంది ఉన్నారని. ఆ కౌంట్ ఎలా చేస్తాను? 0 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, 0 1 2 3 4 5 6 7. 0 to 7 ఎంత అండి? ఏంటన్నా? 0 to 7 అంటే టోటల్ ఎంతమంది ఉన్నట్టు? 8 మెంబర్స్. 8 మెంబర్. ఓకే, సో ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, నాట్ ఇన్ ఓన్లీ దిస్ లాంగ్వేజ్. పైథాన్లోనే కాదండి, మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఇండెక్స్ 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టేసుకోండి. సో నౌ ఇక్కడ ఏ ఎలిమెంట్ ఉన్నది అన్న దాంతో సంబంధం లేదు. ఇక్కడ ఏ ఎలిమెంట్తో సంబంధం లేదు, ఇక్కడ ఏ ఎలిమెంట్తో సంబంధం లేదు, ఏ ప్లేస్లో ఏ ఎలిమెంట్తో సంబంధం లేదు. ఓకే, ఇండెక్స్ ఇస్ ఫిక్స్డ్. ఓకే, ఇండెక్స్ ఫిక్స్డ్. ఇక్కడ మీరు 33 రాశారు, 44 రాశారు, 55 రాశారు, 60 రాశారు, 70 రాశారు, ఎన్నైనా నెంబర్స్ ఉండనివ్వండి. ఓకే, ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 ఓన్లీ. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ అన్న. దీని అవుట్పుట్ ఏందన్నా? ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇండెక్స్ 5 6. దీని అవుట్పుట్ అవునా? ఓకే, నాకు అర్థమైంది. సో మళ్ళీ చూడండి, ఇండెక్స్ 0, ఇండెక్స్ 1, ఇండెక్స్ 2, ఇండెక్స్ 3, ఇండెక్స్ 4, ఓకే, ఇండెక్స్ 5, ఇండెక్స్ 6, ఇండెక్స్ 7. సో మనం దేని ఇండెక్స్ అడుగుతున్నాము? 5 and 6. 5 ఇండెక్స్ ఎంత? 5 అంటే 6 కదా అన్న. ఇండెక్స్ నెంబర్ 5 6 కదా అన్న. ఓకే, మీకు ఎందుకు
కన్ఫ్యూజ్ అవుతుందా? ఓకే, గాట్ ఇట్. నౌ ఆన్సర్ చూడండి. ఆన్సర్ చూసిన తర్వాత మళ్ళీ డిస్కస్. ఓకే 4 ఇక్కడ 5 ఇచ్చే నెంబర్ కు ఏ ఇండెక్స్ ఉంది అనేది ఇస్తుంది. ఇక్కడ చెప్పారు కదా ఇండెక్స్ 3. ఇండెక్స్ 3 ఎక్కడ ఉంది? దేని ఇండెక్స్ కావాలి మనకి? ఏ నెంబర్ ఇండెక్స్ కావాలో ఆ నెంబర్ రాయాలండి. ఓకే, ఇండెక్స్ 5లో ఉన్న దానికి రిజల్ట్ మీకు రావట్లేదు. ఏ నెంబర్కు మీకు ఇండెక్స్ కావాలో ఆ నెంబర్ అక్కడ ఇవ్వాలి. ఓకే, మీకు ఇంకొంచెం క్లియర్ చేస్తాను దీన్నే. నాకు అర్థమైంది మీ మీ క్వశ్చన్, మీ ఆన్సర్ నాకు అర్థమైంది. నౌ ఓకే 11. ఓకే 11 22. ఓకే 2 పడిందా? ఓకే 2 నో ఇష్యూ. 3 41 52 65 21. Okay, 42. Okay. Now I want index of 41. Okay, I want index of 65. ఇప్పుడు మీకు ఆన్సర్ క్లియర్ వస్తుంది. 3 5 41కి నాకు ఇండెక్స్ కావాలి అని అడుగుతున్నారు. ఓకే, ఫర్ 41 you are asking for index, for 65 you are asking index. ఓకే, నంబర్ ఇండెక్స్ మీరు అడుగుతున్నారు, ఇండెక్స్ నెంబర్ అది ఇవ్వదు. ఇస్ ఇట్ క్లియర్? ఎంత అండి ఇప్పుడు అవుట్పుట్ ఎంత? 3 3 ఓకే 5 3 5 అన్నా. ఓకే, సో సింపుల్ అండి, సింపుల్. మీకు ఇంకొకసారి చెప్తున్నా. సో మీరు కౌంట్ చేయండి, నెంబర్లు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి, దానికంటే ఒకటి తక్కువ ఇండెక్స్. ఓకే, సో ఇక్కడ చూడండి 33 కావాలి. ఎన్నో నెంబర్? 3వ నెంబర్. ఇండెక్స్ ఎంత? 2. ఓకే, 52 ఇండెక్స్ కావాలి. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. ఇండెక్స్ ఎంత? 4. ఓకే, 71 ఐ మీన్ 71. 71 అంటే ఎంత అండి? నెంబర్ ఎన్నోది? దిస్ 7 నెంబర్, ఇండెక్స్ 6. ఓకే, ఇది 42. 42లో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి? మొత్తం ఎన్ని ఉన్నాయి? టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి? 8 ఉన్నాయి. ఇండెక్స్ 7. ఓకే, ఒక్కటే సింపుల్ లాజిక్. మీరు ఇచ్చే నెంబర్ మీరు కౌంట్ చేసుకుంటూ వస్తే ఆ నెంబర్ ఎన్నో నెంబర్ అయితే ఉందో ఇండెక్స్ దానికంటే ఒక్కటి మాత్రమే తక్కువ ఉంటుంది. ఇక్కడ అడిగేది ఏ నెంబర్ ఇండెక్స్ కావాలి అని. ఓకే, ఏ నెంబర్ ఇండెక్స్ మీకు కావాలి అని దానికి అడిగితే ఆ నెంబర్ ఇండెక్స్ ఇస్తుంది. ఓకే, ఇట్ నాట్ లైక్ దట్ యు ఆర్ గివింగ్ అండ్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ ఇండెక్స్ నెంబర్. ఓకే, మీరు ఇండెక్స్ నెంబర్ ఇస్తే అది దాని ఇండెక్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ వాల్యూ ఇవ్వదు. ఓకే, వాట్ ఎవర్ వాల్యూ యు ఆర్ గివింగ్ దట్ వాల్యూ ఇండెక్స్ ఇట్ విల్ గివ్. క్లియర్ కదా? ఓకే ఓకే, సో రెండే మెథడ్స్ ఉన్నాయండి ఇక్కడ. ఒకటి కౌంట్ మెథడ్, 2 ఇండెక్స్ మెథడ్. ఆల్రెడీ చూసాము. డిఐఆర్ ఫంక్షన్ వాడితే మీకు తెలిసిపోతుందండి. మెయిన్ ఉన్నవి ఏంటంటే మెయిన్ ఉన్నవి రెండే, కౌంట్ అండ్ ఇండెక్స్. టపుల్ ఈజ్ వెరీ సింపుల్. ఓకే, బట్ ఇక్కడ వరకు ఓకే. నౌ స్మాల్ అసైన్మెంట్ ఫర్ యూ, లైక్ write a method for giving multiple index positions of given element. ఇక్కడ ఏమవుతుందండి, ఒకవేళ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సపోజ్ 41 2 టైమ్స్ ఉంది. 41 ఇక్కడ 2 టైమ్స్ ఉంది. వాట్ ఈస్ అవుట్పుట్? ఇండెక్స్ 41 అడుగుతున్నాం. నాకు ఏం అవుట్పుట్ వస్తుంది? 3 అన్న 3 వస్తుంది. 3 అన్నా. ఓకే, ఇక్కడ దాన్ని 7 ఎందుకు రాదు? సో ఇండెక్స్ పొజిషన్ ఫస్ట్ అక్కరెన్స్ మాత్రమే చూస్తుంది. అందుకోసమని మీకు ఏమనిస్తుంది? 3 వస్తుంది. బట్ నాకు నెక్స్ట్ అక్కరెన్స్ ఇండెక్స్ కావాలి. నెక్స్ట్ అక్కరెన్స్ ఇండెక్స్ కావాలి. ఎలా వస్తుంది? రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ దట్. ఓకే, మీకు అయిన టాపిక్ నుంచే ఇది చేయొచ్చండి. ఓకే, ఐఎమ్ గివింగ్ హింట్ ఆల్సో. ఫర్ లూప్ వాడితే మీకు వచ్చేస్తుంది. సో ఫర్ లూప్ని ఎలా వాడాలి, ఏం వాడితే మీకు వస్తుంది అనేది రాయండి. సో
సో దిస్ అసైన్మెంట్ రైట్ అండ్ షేర్ డైరెక్ట్ మీరు ఏం చేయండి అంటే చరణ్ డోంట్ షేర్ అన్న IPYNB ఫైల్. సో ఇఫ్ యు ఆర్ షేరింగ్ IPYNB ఫైల్ ఐ నీడ్ టు ఉమ్, లోడ్ ఇట్ అండ్ ఐ నీడ్ టు చెక్. సో నేను ఒకవేళ మొబైల్లో చెక్ చేస్తున్నాను అనుకోండి మీరు అసైన్మెంట్ పెట్టిన టైంకి ఐ కాంట్ సీ అదే IPYNB ఫైల్ ఫ్రమ్ మై మొబైల్. ఫొటోస్ పెడతలే అన్న మామూలు ఫొటోస్ చెప్పండి. పెట్టేసేయండి, ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఫొటోస్ లక్ష్మి మీరు పెడతా. కూడా ఓకే. ఓకే ఓకే సో డాక్యుమెంట్ కూడా ఉంది కదా, డాక్యుమెంట్ది డైరెక్ట్ టెక్స్ట్ పేస్ట్ చేసేయండి. ఓకే అంటే ప్రోగ్రాము లేకపోతే అన్న ప్రోగ్రాము కాపీ చేసి మా నోట్ లేదు ప్యాడ్ లేదు లో పేస్ట్ చేసి పంపించాలా? సింపుల్గా మీరు ఏం చేయండి అంటే ప్రోగ్రామ్ ఉమ్, రాసిన తర్వాత అవుట్పుట్ స్క్రీన్ షాట్ ఉంటుంది కదా, దాన్ని ఆ, మొత్తం పెట్టేసేయండి. ఒక సైడ్కి మీకు ప్రోగ్రామ్ ఉంటుంది, ఒక సైడ్ అవుట్పుట్ అయినా వస్తుంది. స్పైడర్ వాడితే ఉమ్, పైచామ్ అన్న సేమ్ వస్తుంది. IDLE వాడితే రెండు విండోస్ని పక్క పక్కకు పెట్టి స్క్రీన్ షాట్ కొట్టేసేయండి. ఓకే ప్రోగ్రామ్ ఉన్న అవుట్పుట్ ఫొటోస్ తీసి పెడతలే అన్న ఫోటో తీసి చెప్పండి. పెట్టేసేయండి, నేను చూసేసుకుంటా. అండ్ సరే ఎడిటోరియల్స్ది డైరెక్ట్గా టెక్స్ట్ పేజ్ చేయండి, నేను చదివేసుకుంటా. ఓకే మీరు ఓకే కూడా చదివి పేజ్ చేయండి. ఓకే సరే ఓకే సో ఇది రాస్తారా, ట్రై చేస్తారా? ట్రై ట్రై చేస్తాను. చేస్తామన్నా. ఓకే యా గుడ్, అట్లీస్ట్ ట్రై చేస్తామన్నారు, దట్ ఈస్ గుడ్. నెక్స్ట్ ఇన్సర్ట్ మెథడ్. ఇన్సర్ట్ మెథడ్ లేదు. ఓకే ఇన్సర్ట్ మెథడ్ లేదు. ఒకవేళ ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటే ఎలా చేయొచ్చు, అసలు ఇలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఓకే సో ఏమని వచ్చిందండి, టపుల్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ ఇన్సర్ట్. ఒక ఆబ్జెక్ట్ని ఇన్సర్ట్ ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేద్దామని అనుకున్నా, ఇన్సర్ట్ మెథడే లేదు. మరి టపుల్లోకి ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు ఒక ఎలిమెంట్ని? ఓకే టపుల్లోకి ఒక ఎలిమెంట్ని ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు? సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్. టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్ అంటే రన్ టైంలో మీరు ఎలిమెంట్ని యాడ్ చేయడానికి కానీ డిలీట్ చేయడానికి కానీ మీకు లేదు. ఓకే ఆ మెథడ్స్ లేవు. యూ నీడ్ టు రైట్ యువర్ ఓన్ కోడ్ టు డూ ఇట్. ఓకే మీ ఓన్ కోడ్ రాయాలి. టపుల్లోకి ఒకవేళ ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటే యూ నీడ్ టు రైట్ యువర్ ఓన్ లాజిక్, యువర్ ఓన్ కోడ్ టు ఇన్సర్ట్ ద ఎలిమెంట్ ఇన్ టు ద టపుల్. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే ఎగ్జిస్టింగ్ మెథడ్స్ అయితే లేవండి, మీ ఓన్ మెథడ్ క్రియేట్ చేసి రాయాలి, అంటే మీ ఓన్ ప్రోగ్రామ్ రాసుకోవాలి. అప్పుడు మీరు ఇచ్చిన లాజిక్ ప్రకారం అది టపుల్లో కూడా ఇన్సర్ట్ చేస్తుంది. బట్ బై డిఫాల్ట్ పైథాన్ ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ క్యాపబిలిటీ. ఓకే నో టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్ అంటే ఏంటి అని అంటే ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ వన్ లిస్ట్, యూ వాంట్ టు కన్వర్ట్ దట్ లిస్ట్ టు టపుల్, ఎస్ దెన్ యూ నీడ్ టు కన్వర్ట్ దట్. సో ఇక్కడ కన్వర్టర్ని ఇక్కడ మనం ఏమంటున్నామండి, కాస్టింగ్ అని అంటున్నాం. లిస్ట్ నుంచి టపుల్కి కానీ టపుల్ నుంచి లిస్ట్కి కానీ మనం కన్వర్ట్ చేయొచ్చు. సో ఇక్కడ నాకు చూడండి ఒక లిస్ట్ ఉంది 1 2 3 స్క్వేర్ బ్రాకెట్లో ఉంది అని అంటే ఇది ఏంటండి, ఇట్స్ అ లిస్ట్ రైట్. సో నౌ టపుల్ ఆఫ్ అని రాశాను, కన్స్ట్రక్టర్ తీసుకున్నాను. టపుల్ ఇస్ ద కన్స్ట్రక్టర్. టపుల్ అని రాస్తే దాన్ని ఏమంటారండి, కన్స్ట్రక్టర్ అని అంటాము. ఒకవేళ కన్స్ట్రక్టర్లోకి లిస్ట్ను పాస్ చేస్తే ఇట్ విల్ కన్వర్ట్ టు టపుల్. టపుల్ అయిందండి. సో మనం ఇచ్చింది ఏంటి, లిస్ట్ ఇచ్చాము, బట్ కాస్టింగ్ చేస్తున్నాం. కాస్టింగ్ దేనికి చేస్తున్నాం, టపుల్కి చేస్తున్నాం. సో ఐ గాట్ ఇట్ యాజ్ అ టపుల్. ఓకే నెక్స్ట్ few examples. Okay few examples like strings you can pass, okay integers you can pass, booleans you can pass, any different data types you can pass. Okay మీకు ఎటువంటి డేటా టైప్స్ అయినా మల్టిపుల్ డేటా టైప్స్ అయినా లిస్ట్ లో టపుల్ లోకి పాస్ చేయొచ్చండి. ఓకే మల్టిపుల్ డేటా టైప్స్ యూ కెన్ పాస్ ఇన్ టు ద టపుల్. ఓకే సో దిస్ వాట్ ద అవుట్పుట్. సో యాపిల్, బనానా, చెర్రీ duplicates are allowed, already said. So 15793. So this is also integer type and these are the booleans. Okay true false ఉన్నాయంటే ఏంటండి, it's a booleans. Mixed also you can write, it's not a issue. So this is a string type, this is a integer, this is a bool, this is again integer, this is string. So it will accept. This is a tuple. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఎలా చెక్ చేయాలండి, by using type function. Type function వాడితే you can able to see what is the data type of that particular thing. Is it clear? Yes, sir. Next tuple constructor వాడి ఆల్రెడీ టపుల్లో ఉన్నదని మీరు టపుల్కి కన్వర్ట్ చేయాల్సిన పని లేదండి. దిస్ ఈజ్ ఆల్రెడీ టపుల్. ఓకే దిస్ ఈజ్ ఆల్రెడీ టపుల్. సో ఇఫ్ యూ వాంట్ టు స్టిల్ కన్వర్ట్ టు టపుల్, ఎస్
it will not create any issue, it will print a tuple only. Whenever you are having a list, if you want to convert that to tuple, yes, you need to use the tuple constructor. Next, access tuple items. Tuple items ni ela access cheyachandi by using index. Okay, index vaadithe meeku em avudandi, you can able to create. Okay, and here one important question. Okay, mostly they will ask, why to use a tuple, why not a list, or what is the difference between list and tuple. Okay, list and tuple ki difference enti అని అడుగుతారు. So లిస్ట్, ఓకే, జనరల్లీ లిస్ట్ ఈజ్ అ మ్యూటబుల్ థింగ్. ఓకే, లిస్ట్ ని మ్యూట్ చేయొచ్చు, అంటే రన్ టైంలో మీరు ఎలిమెంట్స్ ని యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అపెండ్ చేయొచ్చు, ఏదంటే చేయొచ్చు. టపుల్ ఇమ్యూటబుల్, యూ కాంట్ అపెండ్ ఎలిమెంట్స్ టు ద టపుల్. ఓకే, మీరు రన్ టైంలో ఏం ఎలిమెంట్స్ ని యాడ్ చేయలేరు. నెక్స్ట్, మెమోరీ వైజ్. ఓకే, మెమోరీ వైజ్ లిస్ట్ విల్ టేక్ లిటిల్ మోర్ మెమొరీ కంపేర్ టు ద టపుల్. ఓకే, లిటిల్ డిఫరెన్స్ ఇన్ ద మెమొరీ. ఒక మెమొరీలో ఓ డిఫరెన్స్ ఉంటుందండి. అండ్ యాక్సెసింగ్ ద ఎలిమెంట్స్ ఇన్ టపుల్ ఇట్స్ వెరీ క్విక్. ఓకే, ఎందుకు అనంటే దీనికి రన్ టైంలో అపెండ్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది కాబట్టి దీనికంటే దీని మెమొరీ కొంచెం ఎఫిషియెంట్గా ఉంటుంది. సో యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఇన్ టపుల్ ఈజ్ లిటిల్ ఫాస్టర్ దాన్ లిస్ట్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? Okay, next, nesting of a tuple. Nesting of a tuple means a tuple inside a tuple. Tuple inside a tuple. Yes, you can write the elements inside a tuple. So ఇక్కడ చూడండి, నేను tuple 2 అని తీసుకున్నాను. 1 2 3 4 5 యాపిల్ 12.9 ట్రూ. ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ ఏమని తీసుకున్నానండి, 4 5 6 అని తీసుకున్నాను. దిస్ ఈజ్ టోటల్ కమ్స్ అండర్ వన్ ఎలిమెంట్ ఓన్లీ. ఇది మొత్తము ఒకటే ఎలిమెంట్ కిందికి వస్తుంది. సో టపుల్ స్లైసింగ్. ఓకే, టపుల్ స్లైసింగ్ ఎలా రీడ్ చేయొచ్చండి, మొత్తం టపుల్ని రీడ్ చేయాలి అని అనుకుంటే ఇలా రీడ్ చేయొచ్చండి. ఒకవేళ మీకు స్పెసిఫిక్ ఎలిమెంట్సే కావాలి అని అనుకుంటే యూ నీడ్ టు గివ్ దట్ స్పెసిఫిక్ ఎలిమెంట్స్. ఓకే, అండ్ టపుల్ ఇండెక్స్ రీడ్ చేసినప్పుడు దేని ఇండెక్స్ రీడ్ చేసినా స్క్వేర్ బ్రాకెటే వాడాలండి. ఓకే, టపుల్ కదా పెరాన్సిస్ వాడతాను కాదు, మీరు ట్రై చేయండి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. ఇండెక్సింగ్కి స్క్వేర్ బ్రాకెట్ వాడాలి. లిస్ట్ స్క్వేర్ బ్రాకెట్లో ఉంటుంది, కానీ ఇండెక్సింగ్ చెప్పాలి అని అంటే ఆ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. అదే లిస్ట్కి ఆ వేరియబుల్ నేమ్ ఇవ్వాల్సిన పని లేదు. దిస్ వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్. ఓకే, నో ఇక్కడ చూడండి, ఇండెక్స్. సో నాకు చెప్పండి, అవుట్పుట్ చెప్పండి, ఐ విల్ చెక్ వాట్ అండ్ ఆల్ ఎలిమెంట్స్ ఐ విల్ గెట్. ఇక్కడ నుంచి ఒక్కొక్కరు చెప్పండి. ఫస్ట్ దిస్ 3 1 by 1 you tell. Like Lakshmi, what is the output for this one? దీని అవుట్పుట్ ఏంటంటే అయ్యో అన్న. ఓకే, నెక్స్ట్ సాయి 6 అన్న. 7 అన్న. సో ఇండెక్స్ దిస్ విల్ స్టార్ట్ అగైన్ ఫ్రమ్ 0. ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2. ఓకే, దిస్ ఈస్ టోటల్ 6 ఎలిమెంట్స్. సో 6 ఎలిమెంట్ ఆఫ్ 0 1 2 లైక్ దట్. ఓకే, నెక్స్ట్ స్లైసింగ్. Slicing is very important. Like how you can make a small part or small pieces. మీరు దాన్ని స్మాల్ పీసెస్ లాగా కానీ స్మాల్ పార్ట్ కానీ ఎలా కన్వర్ట్ చేస్తారు అనేది ఇంపార్టెంట్ అండి. లైక్ స్టార్ట్ కోలన్ స్టాప్. ఓకే, స్టార్ట్ కోలన్ స్టాప్. ఓకే, స్టార్ట్ కోలన్ స్టాప్ కోలన్ స్టెప్. ఓకే, అలా కూడా ఇవ్వచ్చు, బట్ బెటర్ వీ విల్ గో విత్ స్టార్ట్ అండ్ స్టాప్. స్టార్ట్ అండ్ స్టాప్ ద్వారా వెళ్దాము. 0 ఇండెక్స్ 0 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మీరు ఎక్కడి వరకైనా ఇవ్వచ్చండి. ఓకే, ఇండెక్స్ 0ని స్టార్ట్ చేయాలంటే మీరు స్టార్ట్ పొజిషన్ ఏదైనా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, స్టార్ట్ పొజిషన్ ఏదైనా స్టార్ట్ చేయొచ్చు, స్టాప్ పొజిషన్ ఏదైనా ఇవ్వచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ రేంజ్ ఇట్ విల్ గివ్ ద అవుట్పుట్. ఆ రేంజ్ లోపల ఉంటే అది అవుట్పుట్ ఇస్తుందండి. నేనేం చేస్తున్నాను, 0 to 3
0 to 3 అంటున్నాం. స్టాప్ ఈజ్ ఈక్వల్ టు స్టాప్ మైనస్ 1. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ ఐ సెడ్ 2-3 టైమ్స్. స్టాప్ ఈజ్ ఈక్వల్ టు స్టాప్ మైనస్ 1. సో 0 నుంచి 2 వరకు మొత్తం ఎలిమెంట్స్ ప్రింట్ కావాలి. ఏదండి 0 ఎలిమెంట్ 1, 1 ఎలిమెంట్ 2, 2 ఎలిమెంట్ 3, ఇవి 3 ప్రింట్ అవుతాయి. యా, దీస్ ఆర్ ద అవుట్పుట్. అదే ఒకవేళ నేను 5 ఇచ్చాను, వాట్ ఈస్ అవుట్పుట్? up to 12.9. Up to 12.9. 12.9. Okay, this is the output. Got it right? So ఒకవేళ మీరు ఏం ఇవ్వలేదు, ఓకే, if start range stop range you are not giving, it will start from 0 and it will end with the last number ఏదైతే ఉంటుందో అది ఇస్తుంది. If you are giving specific elements 4 to 6, if you are giving that range only it will give. ఓకే, ఆ రేంజ్ ఇస్తుంది. సో ఒకవేళ నాకు 6th ఎలిమెంట్ కూడా ప్రింట్ కావాలంటే ఎలా చేయాలండి? 7 ఇవ్వండి. One minute. Okay. Yeah, sorry guys. Okay, now slicing. Anyone having any doubt till here? ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Guys, are you there? No doubt, Amma. Okay, next, how to use in for loops. For loop లో ఎలా వాడాలి? For loop లో ఎలా వాడాలి? Suppose if you are giving range, okay, range ఇచ్చారనుకోండి, డైరెక్ట్ గా రేంజ్ ప్రింట్ అయిపోతుంది. ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎనీ ఇష్యూ. సో దిస్ రేంజ్ యూ విల్ గెట్. డైరెక్ట్ ఎప్పుడైనా మీరు టపుల్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే రేంజ్ ఫంక్షన్ టపుల్ లోపల వాడితే ఆటోమేటిక్గా మీకు అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయండి. ఓకే, range function you already know. For loop onwards we are seeing this. So that many range it will print. So now how to use ఒకవేళ నా దగ్గర పెద్ద టపుల్ ఉంది. సో టపుల్ 1 అనే పెద్ద టపుల్ ఉంది. సో ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్. సో నా దగ్గర ఇంత పెద్ద టపుల్ ఉందండి. 100 నుంచి 1000 వరకు మొత్తం ఎలిమెంట్స్ ప్రింట్ చేసాం. సో ఇఫ్ యూ వాంట్ టు రీడ్, ఓకే, ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఈచ్ ఎలిమెంట్ దెన్ యూ కెన్ యూజ్ ద ఫర్ లూప్. ఓకే, ఆర్ చిన్న ఎలిమెంట్ ఉంది ఇలాగా, ఓకే, 10 ఎలిమెంట్స్ 15 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ దట్, ఎస్, యూ కెన్ యూజ్ అ ఫర్ లూప్ టు ప్రింట్ ఈచ్ ఎలిమెంట్ బై యూజింగ్ రేంజ్. సరే, ఇక్కడ రేంజ్ వాడుతున్నాం, ఇక్కడ రేంజ్ వాడుతున్నాం. వాట్ ఈస్ దిస్? సో ఇక్కడ ఒక టపుల్ క్రియేట్ చేయడానికి రేంజ్ వాడనండి. సో మీరు ఇలా కూడా అనుకోవచ్చు, డైరెక్ట్గా ఇలా మీరు టపుల్ 1 ఈజ్ ఈక్వల్ టు టపుల్ అని తీసుకోవచ్చు. ఓకే, ఎలా అంటే, ఓకే, సో టపుల్ 1 ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. ఓకే, ఇలా డైరెక్ట్ తీసుకోవచ్చు. బట్ నేను ఇలా తీసుకోకుండా మీకు ఒకవేళ ఇలాంటి రిక్వైర్మెంట్ వచ్చింది, ఒక 100 ప్రింట్ చేయమన్నాడు, ఓకే, శాంపుల్ పర్పస్. సో యూ కాంట్ గో అండ్ క్రియేట్ 100, 101, 102 అని టైప్ చేసుకుంటా ఉండకండి. ఇలా మీరు రాసుకుంటే మీకు ప్రింట్ అయిపోతుంది. ఓకే, అర్థమైందండి? ఇది మీకు టపుల్ క్రియేట్ చేయడానికి మాత్రమే. మీరు టపుల్ క్రియేట్ చేయాలి అని అనుకున్నప్పుడు మీరు ఒకటి టైప్ చేసుకుంటూ పోవాల్సిన పని లేకుండా డైరెక్ట్గా మీకు ఎంత రేంజ్ కావాలో అంత రేంజ్ ఇవ్వచ్చండి. సో ఇట్ విల్ క్రియేట్ వన్ బిగ్ టపుల్. సో ఆ ఫర్ లూప్ ఇలాంటి 10 నెంబర్స్ కావచ్చు, 20 నెంబర్స్ కావచ్చు, 50 నెంబర్స్ కావచ్చు, 100 నెంబర్స్ కావచ్చు. అలాంటి టపుల్లో ఉన్న ఈచ్ ఎలిమెంట్ రీడ్ చేయడానికి మనకు 2 ప్రాసెస్ ఉన్నాయండి. ఐదర్ వీ కెన్ గో విత్ ఇండెక్స్ మెథడ్, ఐదర్ వీ కెన్ డైరెక్ట్లీ పాస్ ద టపుల్. ఓకే, మనం డైరెక్ట్గా ఇండెక్స్ అయినా పాస్ చేయొచ్చు, లేదు అంటే ఎలిమెంట్ బై ఎలిమెంట్ అయినా మనం రీడ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అ వన్ వే. సో చూడండి, 100, 101 అని నేను ఒక్కొక్కటి ఇండెక్స్ ద్వారా రీడ్ చేస్తున్నాను.
0 ఇండెక్స్లో ఏముంది, 1 ఇండెక్స్లో ఏముంది, 2 ఇండెక్స్లో ఏముంది, ఇలా రీడ్ చేస్తుంది. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు పాస్ ద టపుల్, ఎస్ యూ కెన్ డైరెక్ట్లీ పాస్ ద టపుల్. సో ఇక్కడ చూడండి 10, 20, 30, 40 అలా రాసుకున్నాను. సో దట్ ఎలిమెంట్స్ యూ కెన్ రీడ్ ఇట్ డైరెక్ట్లీ. క్లియర్? Yes. ఓకే, నెక్స్ట్ దిస్ వాట్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి అంటే యాడింగ్ ఎలిమెంట్స్ టు ద టపుల్. జనరల్ ఇంతకుముందు పైన చెప్పుకున్నాము, వీ కాంట్ యాడ్ ఎలిమెంట్స్ టు ద టపుల్. మనము ఎలిమెంట్స్ని టపుల్కి యాడ్ చేయలేము. మరి ఎలా యాడ్ చేయాలి? ఒక ఎలిమెంట్ నేను యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో యూ కాంట్ డైరెక్ట్లీ యాడ్ ఎలిమెంట్ టు ద టపుల్. దట్స్ వాట్ వీ నో, వీ కెన్ కన్ఫర్మ్ దట్. బట్ దేర్ ఈస్ ఆల్టర్నేటివ్. ఓకే, ఆల్టర్నేటివ్ దాన్ని చేయాలి అంటే మనం చేయొచ్చండి. బట్ దిస్ ఈస్ ఎ లిటిల్ లాంగ్ ప్రాసెస్, బట్ యూ కెన్ డూ ఇట్. ఓకే, ఇంటర్వ్యూలో మీరు చేయగలుగుతారా లేదా అని చూస్తారు. సో ఈ క్వశ్చన్ అడుగుతారు, హౌ టు అపెండ్ ఆర్ హౌ టు యాడ్ వన్ మోర్ ఎలిమెంట్ టు ద ఎగ్జిస్టింగ్ టపుల్. సో ఫస్ట్ టపుల్ యూ కన్వర్ట్ టు లిస్ట్. ఓకే, ఉన్న టపుల్ని ఏం చేయాలండి, లిస్ట్కి కన్వర్ట్ చేయాలి. లిస్ట్కి కన్వర్ట్ చేసిన తర్వాత లిస్ట్లో మీరు ఏం చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, లిస్ట్లో ఇన్సర్ట్ చేయొచ్చు ఎక్కడ కావాలి అనుకుంటే అక్కడ. ఓకే, వాళ్ళు ఏదైనా స్పెసిఫిక్ నాకు 5th ప్లేస్లో కావాలి అని ఇంటర్వ్యూలో అడిగితే 5th ప్లేస్ ఏ ఎలిమెంట్ అయితే అడుగుతున్నారో ఆ ఎలిమెంట్. ఒకవేళ లేదు, ఏం అడగట్లేదు, మిమ్మల్ని యాడ్ చేయమన్నారు, 0, 1, 2, 3 మీకు నచ్చిన పొజిషన్, ఆ టైంకి గుర్తొచ్చిన ఇండెక్స్ తీసుకొని ఆ ఇండెక్స్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేసిన తర్వాత అగైన్ బ్యాక్ టు కన్వర్ట్ టపుల్. మళ్ళీ ఏం చేయాలి, వచ్చిన లిస్టుని టపుల్కి బ్యాక్ కన్వర్ట్ చేయాలి అండ్ ప్రింట్ ఇట్. సో దిస్ వాట్ యూ కెన్ డూ ఇట్. సో చూడండి, ఫస్ట్ నాకున్న టపుల్ ఏంటి, 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, ఫస్ట్ నాకున్న టపుల్ ఏంటండి, 1, 2, 3, 4, 5, 6, 7 వరకు ఉంది. నెక్స్ట్ ఐఎమ్ కన్వర్టింగ్ దట్ టు లిస్ట్. ఏం చేసినాను, లిస్ట్ కన్వర్ట్ చేశాను, చెక్ చేస్తున్నాను కన్వర్ట్ అయిందా లేదా. తర్వాత ఏం చేశాను, ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ చేసిన తర్వాత నాకు ఏమొచ్చింది, లిస్ట్లోకి ఇన్సర్ట్ అయింది. బట్ నాకు ఇచ్చిన అవుట్పుట్ ఏంటి, యాడింగ్ ఎలిమెంట్స్ టు టపుల్. టపుల్కి యాడ్ చేయాలి. ఎస్, టపుల్కి 100ని యాడ్ చేసి. Is it clear? Yes. Now, this is one more way to create a tuple. ఇంకొక వే అండి, మీరు ఒకవేళ కామా పెట్టి బ్రాకెట్స్ మర్చిపోయినప్పటికీ ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ అ టపుల్. ఓకే, మీరు పెరాంథసిస్ వాడలేదు, బట్ ఒక వేరియబుల్కే 3 కంటే 2 అంతకంటే ఎక్కువ, ఓకే, ఈక్వల్ టు ఆర్ అబోవ్ దెన్ 2 ఇఫ్ యూ ఆర్ యూజింగ్, దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అ టపుల్. ఓకే, ఇలా మీరు పెరాంథసిస్ కన్ఫర్మ్గా వాడాలంటే పెరాంథసిస్ వాడకపోయినా పర్లేదండి. ఒక ఎలిమెంట్కి మీరు మోర్ నెంబర్స్ అసైన్ చేశారు అంటే ఇట్ విల్ బి కన్వర్టెడ్ టు టపుల్ ఓన్లీ. పైథాన్ ఇంటర్నల్లీ ఇట్ విల్ డూ. అదే ఒకవేళ మీరు 3 ఎలిమెంట్స్ ఇచ్చారు, ఐ మీన్ 3 వేరియబుల్స్ ఇచ్చారు, 3 వాల్యూస్ రాశారు, దట్ విల్ బి కన్వర్టెడ్ టు ఇంటీజర్. ఓకే, ఇట్స్ నాట్ అ టపుల్. ఇది టపుల్ అండి, ఇది టపుల్ కాదు, ఇది ఇంటీజర్. ఓకే, ఒక వేరియబుల్కే మోర్ ఎలిమెంట్స్ ఆర్ మోర్ నెంబర్స్ అపెండ్ చేశారు లేదు ఇచ్చారు, దెన్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ యాజ్ అ టపుల్. బట్ ఇఫ్ యూ ఆర్ గివింగ్ డైరెక్ట్లీ ఈచ్ ఎలిమెంట్ ఈచ్ నెంబర్, పక్క పక్కన వేరియబుల్స్ రాయొచ్చండి, ఇట్స్ అలౌడ్ ఇన్ పైథాన్. సో యూ కెన్ రైట్ ఇట్. ఓకే, నెక్స్ట్ యాడింగ్ 2 టపుల్స్. 2 టపుల్స్ని యాడ్ చేయొచ్చా? ఎస్, టపుల్ టు టపుల్ అడిషన్ ఈజ్ పాసిబుల్, బట్ యూ నీడ్ టు గో విత్ అ న్యూ టపుల్. ఓకే, ఇంకొక కొత్త టపుల్లోకి యాడ్ చేయొచ్చు. సో 1, 2, 3, 4, 5 ఒక దాంట్లో తీసుకున్నాను, 6, 7, 8, 9, 10 అని ఒక దాంట్లోకి తీసుకున్నాను, ప్లస్ తీసుకుంటే నాకు అన్నీ ఒక దాంట్లోకి వచ్చేస్తాయి. ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ టపుల్ టు టపుల్ మల్టిప్లికేషన్ నాట్ అలౌడ్. ఓకే, టపుల్ నుంచి టపుల్కి మల్టిప్లికేషన్ నాట్ అలౌడ్. అదే టపుల్ ఇంటూ స్పెసిఫిక్ నెంబర్ ఈజ్ అలౌడ్. స్ట్రింగ్ మల్టిప్లికేషన్ చూసామండి, లైక్ స్ట్రింగ్ టు స్ట్రింగ్ మల్టిప్లికేషన్ అలో లేదు, బట్ స్ట్రింగ్ టు ఇంటీజర్ మల్టిప్లికేషన్ అలౌడ్ ఉంది. అక్కడ అది 3 times 4 times ఎన్ని టైమ్స్ ఇస్తే అన్ని టైమ్స్ మీకు మల్టిప్లై చేస్తుంది. సో ఇక్కడ కూడా మీరైతే ఏ నెంబర్ అయితే ఇస్తారో, ఎన్నిసార్లు అయితే ఇస్తారో అన్నిసార్లు ఆ టపుల్ మల్టిప్లై అవుతుంది. దిస్ ఈజ్ 1 time, దిస్ ఈజ్ 2 time, దిస్ ఈజ్ 3 time. 2 times. ఓకే, నంబర్కు ఇంటూ కావాలి అని అనుకుంటే యూ నీడ్ టు డూ లిటిల్ మోర్ యాక్షన్. ఒక నెంబర్కి నాకు మల్టిప్లై కావాలి సార్ అంటే ఎస్, యూ నీడ్ టు రైట్ యువర్ ఓన్ కోడ్.
నెక్స్ట్ సార్టెడ్. ఓకే, లిస్ట్లో సార్ట్ మెథడ్ ఉందండి. లిస్ట్లో ఏం మెథడ్ ఉంది? సార్ట్ మెథడ్ ఉంది. దిస్ ఈజ్ అ సార్టెడ్. ఓకే, దిస్ ఈజ్ అ ఫంక్షన్. ఓకే, దిస్ ఈజ్ అ నాట్ అ మెథడ్. ఫంక్షన్ ఓకే. Sorted function will sort the elements. ఓకే, ఇది ఫంక్షన్ అండి. ఇది లిస్ట్లో ఉంది కాదు, పైథాన్ డైరెక్ట్ వన్ అనమాట. సో ఒక టపుల్ తీసుకున్నాను, ఇష్టం ఉన్నట్టుగా నేను ఇచ్చాను. ఓకే, 101, 12, 13, 14 ఓకే అలా ఇచ్చాను. నౌ సి, సో ఇట్ ఈస్ సార్టెడ్. లిస్ట్లో ఆల్రెడీ డాట్ సార్ట్ మెథడ్ ఉంది, మీరు దాన్ని వాడేసుకుంటే మీకు అయిపోతుంది. బట్ స్టిల్ వై వీఆర్ గివింగ్, బికాస్ టు sort dot sort method not there for tuple, so because of that reason we are giving sorted function. Okay, print అనే ఫంక్షన్ ఎలా ఉందో sorted అనే ఒక ఫంక్షన్ ఉందండి. sorted ఫంక్షన్ ఏం చేస్తుంది? it will sort the elements. ఓకే, టపుల్ కాంప్రిహెన్షన్. లిస్ట్ కాంప్రిహెన్షన్ ఉంది కదండి, అలాగే టపుల్ కాంప్రిహెన్షన్. ఓకే, టపుల్ కాంప్రిహెన్షన్. సో ఇక్కడ ఏమైందండి? ఆబ్జెక్ట్ జనరేట్ అయింది. ఓకే, ఇట్ జనరేటెడ్ ద ఆబ్జెక్ట్. ఇక్కడ ఏమైందండి? ఆబ్జెక్ట్ జనరేట్ అయింది. సో ఒకవేళ మీకు టపులే కావాలి అని అనుకుంటే యూ నీడ్ టు రైట్ టపుల్ దిస్ వే. ఓకే, సో ఇలా రాస్తే మీకు టపుల్ కాదండి, లిస్ట్ అండ్ డిక్షనరీకే ఉంటాయి. సో ఇలా రాస్తే మీకు జనరేటర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. బట్ డోంట్ రైట్ విత్ టపుల్ థింగ్. ఓకే, టపుల్లోకి ఇలా రాయకండి. మీకు లిస్ట్ కాంప్రిహెన్షన్, డిక్షనరీ కాంప్రిహెన్షన్ అని రెండు అడుగుతారు, దాంట్లోకి మాత్రమే మీరు రాయొచ్చు. ఇలా నేను టపుల్ కాంప్రిహెన్షన్ ట్రై చేస్తానంటే ఇట్ విల్ జనరేట్ ద జనరేటర్ ఆబ్జెక్ట్. సో వాట్ ఈస్ ద జనరేటర్, ఎందుకు వచ్చింది ఇలాగ అన్నది వీ విల్ డిస్కస్ వెన్ జనరేటర్ టాపిక్స్ కమ్స్. ఓకే, జనరేటర్ టాపిక్ వచ్చినప్పుడు మళ్ళీ దీని గురించి డిస్కస్ చేద్దాము. సో నీడ్ నాట్ టు వరీ, అక్కడ ఈ టాపిక్ మళ్ళీ ఉంటుంది, యూ కెన్ గెట్ ఇట్. ఓకే, నెక్స్ట్ అసైన్మెంట్ ఫర్ యూ. ఓకే, ఈ రోజుకి ఇవన్నీ మీకు అసైన్మెంట్స్. అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆల్సో యూ నీడ్ టు ప్రిపేర్. మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ కావాలండి. సో దీస్ అసైన్మెంట్ ప్లీజ్ డూ ఇట్. ఓకే, ఏదైనా అర్థం కాకపోతే గ్రూప్లో పింగ్ చేయండి, ఐ విల్ రెస్పాండ్. టిల్ 10:30 ఐ విల్ బి అవైలబుల్. 10:30 వరకు నేను అవైలబుల్లో ఉంటా. మీకు ఏమైనా రావట్లేదు అని అంటే యూ కెన్ పింగ్. ఓకే, మీరు పింగ్ చేయండి, ఐ విల్ గివ్ ద అవుట్పుట్. సో ఇక్కడ ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, యూ కెన్ చెక్ ఇట్. క్లియర్? ఓకే. ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. విల్ వర్క్ ఆన్ దట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్, దెన్ వీ విల్ స్టాప్ ద సెషన్ హియర్. విల్ కంటిన్యూ టుమారో. ఓకే అన్న. ఓకే, వాట్ టైం యూ గైస్ అవైలబుల్, మార్నింగ్ ఆర్ ఈవినింగ్? మార్నింగ్. మార్నింగ్ అన్న. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ.